మహారాష్ట్రలోని థానేలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ఇక ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టాడు. ఇక అప్పటికీ కోపం చల్లారలేదో ఏమో కానీ ముందుకు వెళ్లి తిరిగొచ్చి మరోసారి వేగంగా ఢీకొట్టాడు. చుట్టుపక్కల జనం అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైకి కారును తోలాడు. ఇదంతా పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ వాసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. వైట్ ఫార్చునర్ కారును తొలుత బ్లాక్ కలర్ టాటా హారియర్ కార్ డ్రైవర్ వెనక నుంచి ఢీకొన్నాడు. ఇక ఈ యాక్సిడెంట్ తో ఫార్చునర్ నడుపుతున్న వ్యక్తి కారు ఆపి కిందకు దిగాడు. యాక్సిడెంట్ పై రెండు కార్ల డ్రైవర్ల మధ్య మాట పెరిగింది. చుట్టుప్రక్కల జనం వాహనదారులు కూడా అక్కడ గుమిగూడారు. దీంతో కోపం పట్టలేక హారియర్ నడుపుతున్న వ్యక్తి తన కారును ముందుకు తీసుకెళ్లాడు. పరారవుతున్నాడని భావించిన ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు. కారుకు అడ్డంగా నిల్చున్నా ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి ముందుకు ఈడ్చుకెళ్లాడు. ఆపై కారును రివర్స్ చేసి వేగంగా తీసుకెళ్లి ఫార్చునర్ను ఢీకొట్టాడు. ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న కారును చూసి ఫార్చునర్లో కూర్చున్న బాలుడు కేకలు పెట్టాడు. దీంతో చుట్టుపక్కల వారి జనం ఆగ్రహించి హారియర్ కారును ధ్వంసం చేశారు. కాగా ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది.